ప్రజలే ఇవ్వలేదండి వాళ్ళకి. ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది ఎవరు? ప్రజలే మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చారంటేనే మీకు ప్రతిపక్ష హోదా కూడా అర్హులు కారని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది? కొంచెమన్నా జ్ఞానం ఉండే వాళ్ళకైతే చెప్పచ్చు. ఇలాంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వచ్చి అసెంబ్లీకి మాట్లాడతామంటే వీళ్ళేం ప్రజానాయకులు? నిజంగానే ప్రజానాయకులు అంటే ప్రజల సమస్యల గురించి వచ్చి పోరాడండి, మాట్లాడండి సభల్లో. అంటే 2 లక్షలు డబ్బులు తీసుకొని మీ పాకెట్లో వేసుకుంటే మరి అవి ఎలా తీసుకుంటున్నారు? అవి కూడా ప్రజా సొమ్మేగా. మీకు రావాలి అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేనప్పుడు మీరు ఏ విధంగా శాలరీని మీ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి అనే కంటే కూడా ప్రజానాయకుడుగా అనర్హుడని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ఒక నాయకుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటేనే ప్రజానాయకుడు అవుతాడండి. వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే ప్రజానాయకులు కారు. అసెంబ్లీకి ఇప్పుడు వరకు ప్రజా సమస్య మీద ఒక్కటి కూడా మాట్లాడిన తీరు ఏదీ లేదు. ఈ రోజు కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కూడా చాలా హాస్యాస్పదంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారంటే ఆయన ప్రవర్తిస్తున్న తీరే దీనికి నిదర్శనం. వాళ్ళకి చేతనైంది ఏంటంటే ఇలా సవాలు విరిచి రెచ్చగొట్టడం, బురద జల్లడమే వాళ్ళకి కావాల్సింది. కూటమి ప్రభుత్వంపై ఎప్పుడు చూసినా బురద జల్లుతూ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ విధంగా రెచ్చగొట్టడం తప్ప వాస్తవాల్ని వాళ్ళు చర్చించడానికి మరి ఆ రోజున డిఎస్సి గురించి ఈరోజు ఇన్ని అపోహలు మరి ఉన్నాయి కదా మీకు. మరి నారా లోకేష్ గారు ఆ రోజు అంత డైరెక్ట్గా వచ్చి నేనే వస్తాను మీ తాడేపల్లి ప్యాలెస్ కంటే ఆ రోజు ఏమైంది? మరి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద? డిఎస్సి గురించి మీకు నిజంగానే ఏవో ఉన్నాయి, వాటి గురించి మీరు వచ్చి చర్చించండి. మీరు సమాధానం చెప్పకపోతే కదా మీకు ధైర్యం లేదు. మీరు రెచ్చగొట్టే ధోరణిలో, మీరు బురద జల్లే ధోరణిలో మీరు మాట్లాడడం తప్ప ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. ఒక రెచ్చగొట్టే ధోరణి తప్ప నిజంగానే మీకు ప్రజా సమస్యల మీద పరిష్కారం కావాలంటే రండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చోండి, మాట్లాడండి, తేల్చుకోండి. మొన్న రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కూడా మీరు చూసి ఉంటారు కదా. ఆయన మాట్లాడిన తీరు ఎలా అనిపిస్తుంది? ఏపీపీఎస్సీని డిఎస్సీని కలిపి ఒకే మాటలో మాట్లాడుతున్నారు. ఆయన ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు చెప్తున్నారు, డిఎస్సీ ఇచ్చామని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి అసలు? జాబ్ క్యాలెండర్ అని చెప్పి మరి ప్రజల్ని మరి నిరుద్యోగ యువకుల్ని ఏ విధంగా వాళ్ళ మోసం చేశారు, 5 సంవత్సరాలు మరి వారి యొక్క భవిష్యత్తుతో ఏ విధంగా ఆడుకున్నారో ఈ రోజున వాళ్ళ యువకుల యొక్క ఆవేదన వింటే మాకు అర్థమవుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంతమందికి మరి ప్రతిసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు కొన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తుంటే అవి చూడలేక ఓర్చుకోలేక ప్రజలు బాగుపడుతున్నారని చెప్పి ఇలాంటి విషయాన్ని చిమ్మడం తప్ప ప్రజల్ని ఒక బాగు కోరుకునే ప్రజానాయకుడిగా మరి ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరుని మనం చూస్తున్నాం. ముఖ్యమైన సమావేశాలకి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పించుకున్నది లేదు. వాళ్ళు నోరు కాదండి, అదొక చెత్త డబ్బా. వారు ఏ విధంగా మాట్లాడతారంటే మా పవన్ కళ్యాణ్ గారు సంస్కారం నేర్పించారు. అంటే యదా రాజా తదా ప్రజ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప నాయకులు కాబట్టే వారి కింద ఉన్న క్యాడర్ కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, ఈ రోజున ఒక నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఆయన దగ్గరికి వెళ్ళిందంటే అధికారులు నిద్రపోనీకుండా మరి ఆ సమస్య మీద ఒక పరిష్కారం చూపేంత వరకు కూడా ఆయన పట్టుదల మనం చూస్తున్నాం. ఇలాంటి ఒక నాయకుడి మీద మరి ఎక్కడ ఇంకా ఎదిగిపోతారో అని చెప్పి మరి దురుద్దేశంతో మరి వైసీపీ నాయకులు మాట్లాడడమే తప్ప మరి పవన్ కళ్యాణ్ గారి ఒక పోస్ట్, డిప్యూటీ సీఎం గారి పోస్టుని మరి ఈ రోజున మన ఇండియా మొత్తం కూడా డిప్యూటీ సీఎం పోస్టుని మరి చూస్తుందంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్టును అలంకరించడం బట్టే మరి ఈ పోస్టుకు కూడా ఒక అందం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను.